సుమారు 54 ఏళ్ల తర్వాత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం వరకు విస్తరణ పనులకు ప్రారంభించారు. ఇందులో భాగంగా పాత ఉత్తర ద్వారాన్ని పూర్తిగా తొలగించారు. ఆలయంలో 2 ప్రాకారాల నిర్మాణంతో పాటు భారీ కట్టడాలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు భూసార పరీక్షలను కూడా పూర్తి చేశారు. రాబోయే డిసెంబర్ 10 నుంచి 30 వరకు ఆలయంలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ లోపుగానే ఉత్తరం వైపు పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పనులను అత్యంత వేగవంతం చేశారు. గతంలో 1972లో తొలిసారిగా ఇక్కడ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయగా ఆ తర్వాత 2010లో దానిని వెనక్కి జరిపి వెడల్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అభివృద్ధి పనుల కోసం దీనిని తొలగించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. అలాగే భక్తుల రద్దీ నియంత్రణకు 16 ఏళ్ల క్రితం 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఇనుప ఫుట్ బ్రిడ్జ్ ని అధికారులు పూర్తిగా తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో